పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, సివిల్ సూట్ రూపంలో మళ్లీ రావాలన్న సీజేఐ సూచనల మేరకు పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు.